పెద్దలు చెప్పినట్టు చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అన్నట్టు నంద్యాలలో గోటితో పోయేది గొడ్డల్దాకా తెచ్చుకున్నట్టుంది బాబు పరిస్థితి. అసలు నంద్యాల ఉప ఎన్నికలు ఇంత రసవత్తరంగా మారడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే కారణం. నంద్యాలలో బాబు చేసిన ఆ ఒక్క తప్పే జగన్కి బలమైంది. అవును, ఇది నిజంగా నిజం. ఇక వివరాల్లోకి వెళ్తే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన భూమా నాగిరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తదనంతరం జరిగిన పరిణామాలతో భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న భూమా, శిల్పా కుటుంబాలు ఒకే గొడుగు కింద చేరాయి. దీంతో భూమా టీడీపీ అధినేత మాటకి కట్టుబడి తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడానికి ఎనలేని కృషి చేశారు. భూమా మరణానంతరం ఆయన కుమార్తె అఖిలప్రియకి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు వారి కుటుంబానికి సముచిత స్థానం కల్పించారు. ఇక భూమా మరణంతో ఖాళీ అయిన నంద్యాలలో తమకు టికెట్ ఇస్తారు అని శిల్పామోహన్ రెడ్డి ఆశించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భూమా కుటుంబానికి చెందిన బ్రహ్మానంద్ రెడ్డికి టికెట్ ఇచ్చి బాబు సరిదిద్దుకోలేని తప్పు చేశారు. అసలు చంద్రబాబు లాంటి రాజకీయ చతురుడైన నాయకుడు ఇలాంటి తప్పు ఎలా చేశాడా అని రాజకీయ విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్నారు. ఇంతకీ బాబు చేసిన అంత పెద్ద తప్పేంటో మీకు అర్థమైందా? చంద్రబాబు అఖిలప్రియని మంత్రిని చేశారు కాబట్టి భూమా కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చి తాను ఆశించినట్టుగా శిల్పామోహన్ రెడ్డికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే టీడీపీ గెలుపు ఉప ఎన్నికల్లో నల్లేరు మీద నడికే అయ్యేది. అప్పుడు వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకులు ప్రస్తుతానికి లేకపోవడంతో కేవలం ఉప ఎన్నికలే కదా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ కూడా లైట్గా తీసుకునేవారు. నంద్యాల ఉప ఎన్నికలు ఇంత రసవత్తరంగా మారేవే కాదు, కానీ బాబు చేసిన ఒక్క తప్పుతో ఇప్పుడు ఆయన తలపట్టుకోవాల్సిన పరిస్థితొచ్చింది. అలాగే 2019 ఎన్నికల్లో భూమా కుటుంబానికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శిల్పా కుటుంబానికి ఎంపీ టికెట్ ఇస్తే రెండు కుటుంబాలు టీడీపీలో ఉండి కలిసి పార్టీ కోసం పనిచేసేవి. కానీ బాబు మరోలా ఆలోచించి ఈ పోరుకి తెరలేపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి ఒకవేళ టీడీపీ ఓడిపోతే ఆ నష్టం అఖిలప్రియకో బ్రహ్మానంద్ రెడ్డికో కాదు, బాబుకి, తెలుగుదేశం పార్టీకి. బాబు ప్రభుత్వాన్ని అధికారంలో ఉండి ఒక ఉప ఎన్నికల్లో గెలవలేకపోయారు అనే మచ్చ, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని, బాబు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేదు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి. అది ప్రజల్లోకి బలంగా వెళ్లిపోతే 2019 ఎన్నికలపైన ఆ ప్రభావం పడుతుంది. అంటే బాబు భూమా కుటుంబం కోసం టీడీపీ పార్టీనే పణంగా పెట్టారు. అదే జరిగితే జగన్కి, వైఎస్ఆర్సీపీకి ఎంతో లాభం. అందుకే బాబు చేసిన ఆ ఒక్క తప్పే జగన్కి బలమైంది. అందుకే అంటారు, ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని. మరి నంద్యాల ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.